హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గచ్చిబౌలి, మాధాపూర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లగ్జీకపూల్, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మాధాపూర్లోని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. దాంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. నెక్టార్ గార్డెన్, శిల్పారామం రహదారులపై వర్షపు నీరు పొంగి పొరలింది. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మాధాపూర్ నుంచి కేపీహెచ్బీ వెళ్లే మార్గంలో, జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మాధాపూర్ మైన్ స్పేస్ సర్కిల్ నుంచి ఐకియా, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ మార్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రామాంతపూర్ నుండి ఉప్పల్ వెళ్లే వాహనాలు భారీగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాయి. అలాగే మాధాపూర్, ఐకియా, సికింద్రాబాద్తో పాటు పలు ఏరియాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ రోజు కూడా పలు చోట్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్లోని నర్సరాపురం గుండా వెళ్తున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటనలో పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తన బుధవారం ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలతో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వివరించింది. For more videos like this, subscribe Big TV channel.